వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోనిలో రజక సంఘం ఆధ్వర్యంలో మడివాల మాచయ్య స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి సుమారు 40 లక్షల నిధులు మంజూరైనట్లు రజక సంఘం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి తెలిపారు. రజకుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వయంగా ఈ నిర్మాణం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అందులో భాగంగా భూమి పూజ కార్యక్రమం. ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ ఆదోని నియోజకవర్గ గారు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇది సమస్య ఉండేది ల్యాండ్ కూడా. తర్వాత 4 ఎకరాల చిల్లర ల్యాండ్ మళ్ళీ మన రజక సోదరులందరూ కూడా ఇక్కడ వాళ్ళొక పూర్వం నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళొక కార్యక్రమాలు వాళ్ళకే ఇక్కడ కేటాయించాలని చెప్పేసి సాయి ప్రసాద్ రెడ్డి గారు పోరాటం చేసి వీళ్ళకి కూడా ల్యాండ్ ఇప్పించి తర్వాత ప్రభుత్వంలో ల్యాండ్ ఈ వాళ్ళకు కమ్యూనిటీ అయితేనే అన్ని విధాలుగా సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళకి ఏమొచ్చినా మన రజక నాయక సోదరులందరికీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వీళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినా సాయి ప్రసాద్ రెడ్డి గారు నిరంతరం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాయం చేసేదానికి ముందుంటారని తెలుపుతున్నాం. ఏదొచ్చినా సరే రజక సోదరులకు కూడా రాజకీయంగా అయితేనే కూడా రేపు ఏదైనా వాళ్ళ కమ్యూనిటీ పరంగా నిలబడాలని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని సందర్శిస్తే దానికి కూడా ఆయన ముందు ఉంటారని చెప్పేసి. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఆయన కాపాడడానికి ఇన్ని ప్రయత్నం చేశాం. సాక్ష్యాధారాలతో పోలీస్ యంత్రాంగం ఇష్టమాత్రకమైన ప్రాజెక్టుని ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు షో చేసి డిస్టర్బ్ చేసే ప్రోగ్రామ్ని మినిమం ఈ రాష్ట్ర పౌరుడిగా కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాం. ప్రజాస్వామ్యం మీదుగా ఎన్డీఏ కూటమిలో దాడులు జరుగుతున్నాయి, అక్రమాస్తులు జరుగుతున్నాయని గొప్పలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా ఒకటి సూటు కడుతున్నాను. 5 సంవత్సరాలు బీసీ నాయకుల్ని, బీసీ వర్గాల్ని ఒక రకంగా చెప్పంటే విధ్వంసం చేశాం. అసలు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు ఎంత నరకయాత్ర అనిపించారు బీసీ నాయకులు. బీసీ నాయకుల్ని ఏ రకంగా శిక్షహింసలు పెట్టించావు. అచ్చెన్నాయుడు గారు అయితే వారు ఆపరేషన్ జరిగింది, అప్పుడు మనకంతా తెలుసు. బ్లీడింగ్ అవుతుంది, నేను నమ్ముకొని జైలు పాలయ్యారు. మీ నాయకులు జైలు పాలయ్యే పరిస్థితి. ఇందులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రమేయం లేని విషయం కూడా నేను తెలుసు. కానీ కావాలని ఒక 3 అడుగులు ఆక్రమణ చేశాడని ఎంత హింసించారండి. అతను బీసీ నాయకుడు కాదా? ఒక సీనియర్ లీడరు. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఆ రోజు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని పోలీమెత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 500 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమని, కంటిచూపు, దంత సమస్యలను గుర్తు చేసేందుకు శిబిరం నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్, మేనేజింగ్ డైరెక్టర్ పస్పలేటి వినయ్ కుమార్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు పస్పలేటి వినయ్ కుమార్. నేను పోలీమెత్ హై స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అండి. మన పోలీమెత్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ మరియు ఐ చెకప్స్ మరియు వాటికి సంబంధించిన ప్రోగ్రాము అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. శాంతి డెంటల్ కేర్ మరియు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆ ఉద్దేశంతో అట్లాంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మరియు ఏవైతే స్క్రీన్ టైమ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటికీ ఎప్పుడూ రెగ్యులర్ చెకప్స్ ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ రోజున పేరెంట్స్ని మరియు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, పిల్లల్ని, స్టూడెంట్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ 15,000 నుంచి 20,000 వరకు మెడిసిన్ ఏదైతే అవసరమో వాళ్ళకి అది కూడా అందజేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే
అలానే పిల్లలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది మేము చేయడానికి అన్ని రకాలుగా స్ఫూర్తితో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రేపటికి ముఖ్యమైన పిల్లర్స్గా నిలబడతారు కాబట్టి సో వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మేము చాలా. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలానికి రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ కుటుంబం గత 6 ఏళ్లుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షలు పెట్టుబడితో 130 విగ్రహాలు తయారు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో విగ్రహానికి 3,500 నుంచి విక్రయిస్తున్నామని, గతేడాది 10 విగ్రహాలు మిగిలిపోవడంతో నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదైనా విగ్రహాలన్నీ అమ్ముడవుతాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సైజు నుంచి ఏ సైజు వరకు చేశారు? 3 ఫీటు 10 లాస్ట్. ఎంత పడుతుంది కాస్ట్ బొమ్మ? పడితే ఇది చిన్న అయితే 4,000, పెద్ద అయితే 15,000 ఇట్లా. మరి పోయిన సంవత్సరం పూర్తిగా అయిపోయినాయా? అయిపోయింది. పోయిన సంవత్సరం అయిపోయింది కానీ ఈ సంవత్సరం డల్గా ఉంది, గిరాకీ లేదు. బేరాన్ని నడుతుంది. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయింది? వచ్చి 4-5 సంవత్సరాలు అయిపోయింది. మాకు వచ్చి 5 సంవత్సరాలు చేస్తానన్నారు. చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి మిగులుతున్నాయా, అయిపోతున్నాయా పూర్తిగా? ఎప్పుడు సంవత్సరం జనాలను బట్టి, సంవత్సరం బట్టి ఎప్పుడు మంచిగా అవుతుంది, ఎప్పుడు కొన్ని మిగిలిపోతున్నాయి బొమ్మలు. అట్లా జనాలను బట్టి మోడల్ వర్క్ పని కానీ జనాలను బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా జనాలు వస్తున్నారు మా బొమ్మలు చూసి అట్లా అట్లా. ఈ మోడల్ ఎంత పడుతుంది? ఇది పడుతుంది ఫస్ట్ మనకి చెప్పని రేటు ఉంటది 35 ఉంటది. జనాలకి మేము తగ్గు చేసి కొంచెంగా ఇస్తాం. ఎందుకు మా కూడా చూసుకోవాలి కదా, నీ పెట్టుబడి చూసుకొని ఇస్తాం మేము కూడా. ఈ మెటీరియల్ నుంచి ఎక్కడి నుంచి వస్తారు? మెటీరియల్ వస్తుంది, అది ఇంకో పెరుగుల నుంచి వస్తుంది. పెరుగుల నుంచి అమౌంట్ ముందుగా. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 2వ దశలో నిర్మిస్తున్న 1008 టిట్కో ఇళ్లను సెప్టెంబర్ 5న లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇల్లు అవసరమై నివాసం ఉండే అర్హులకే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు. 6 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. వాటిల్లో పవర్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ 15 lakhs లో రోడ్లు కానీ మిగతా వర్క్స్ కూడా చేయించండి. మీకు మనకు కావాల్సినటువంటి ఉండడాన్ని హ్యాండ్ ఓవర్ చేసేద్దాం ఫస్ట్ కమిషనర్ గారు 5వ తేదీ. ఇంకా దీనికి నో చేంజ్ అనమాట. ఏదైపోతే ఎట్లా సరే. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయి ఉంటుంది మన దగ్గర? లేదా 12,700. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురిపాలెంలో జనసేన జెండా స్తూపం, జెండాను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అంజీబాబు ఆవిష్కరించారు. జనసేన పార్టీకి యువతే ప్రధాన బలమని, పవన్ కళ్యాణ్ యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనీసం రోడ్ల మీద గోతులు కూడా పోల్చలేని స్థితిలో గత ప్రభుత్వం ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 2014-19లో శాసనసభ్యులుగా ఉండగా ఈ గ్రామానికి రావటానికి చాలా ఇబ్బంది పడే మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్వాతంత్ర తీసుకురావడానికి దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.
మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మన అంగన్వాడీ పిల్లలకు ప్లేట్ వాయిస్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మన ప్రైమరీ స్కూల్ 3rd క్లాస్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా మన హెచ్ఎల్ వారు ఈ దేశానికి మంచి నడక నడిపించే చక్కని నడవడి నేర్పుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వర్ణ గ్రామం స్వర్ణవారు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం కౌశలం జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. యువతకు 21 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 10,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 చోట్ల స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు దెబ్బతిన్నదని మంత్రి విమర్శించారు. గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ చొరవతోటి ఈ రోజున ఇక్కడ కౌశలం ద్వారా గ్రీన్ టెక్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. 800 మంది పైచీలకు నిరుద్యోగులు ఇక్కడ అపాయింట్మెంట్ ఈరోజు అటెండ్ కావడం జరిగింది. వారిలో ఎక్కువ మందికి సెలెక్ట్ అవుతారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ స్కీమ్ ద్వారా అనేది కౌశలం నిరంతరమైన ప్రక్రియ. స్వర్ణ గ్రామంలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మనం ఆ సంఖ్యను బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకొని ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు కూడాను డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 6,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కూడా 15,000 పైగా ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం నిరంతరంగా నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగాల కల్పన కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువతంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందించే చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం నుంచి పేల్పురం, పాయకరావుపేట ప్రాంతాల వరకు నీటి విడుదలకు సంబంధించిన ప్రాంతాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జలహారతి కార్యక్రమానికి వచ్చే ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. నేను ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాటితే బ్రిడ్జెస్ ఉంటాయి మనకి అవతలకి దీనికి విలేజెస్ 111 తర్వాత ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం జే పంగళూరు మండలం నూచుళ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు దళితులు ప్రయత్నించగా ఈ నెల 10న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయంలో ఉంచారని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ నూజిళ్లపల్లి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ఒక న్యాయం, అంబేద్కర్ విగ్రహానికి మరో న్యాయం ఉండకూడదని నీలం నాగేంద్ర అన్నారు. అనంతరం దళితులతో కలిసి ఆర్డీఓ విజయజ్యోతిని కలిసి వినతి పత్రం అందజేశారు. లండన్ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లండన్లో అంబేద్కర్ చదువుకున్న లైబ్రరీకి వెళ్ళి సందర్శించి అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించి వచ్చారు. అదేవిధంగా అధికారంలోకి ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి పొందిన గుట్టపాటి రవికుమార్ ఇలాకాలోని జే పొంగులూరు మండలం నూజిటిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 130 డొంకలో
దళితులు చాలా కాలం నుంచి వాళ్ళ మాలపల్లి కొంచెం 4 ఇళ్ళు అవతలగా ఉంటే ఆర్చే కనిపిస్తాయి. అంటే ఇతర అగ్రకుల రాజకీయ నాయకులకి లేని పర్మిషన్ రూల్స్ కేవలం అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే వీళ్ళకి ఎందుకు పచ్చకామలు వచ్చినాయి, వీళ్ళకి ఏమైనా అధికారులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే వీళ్ళు ఆర్డీఓలు నియమించారు, కానీ అధిక ఆర్డీఓ గారు విజయ్ జ్యోతి కుమార్ గారు చాలా కాలం రాలేదు. తర్వాత మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేస్తే కలెక్టర్ గారు ఆదేశాలతో, రాజాబాబు ఆదేశాలతో మేడం గారు సర్వేలు చదువుకోలేదా, కొలతలేయడం సర్వేకి రాదా, వీళ్ళకి చదువుకోలేదా, ఎంఆర్ఓ ఆర్డీఓలు అది ఎవరు ఆదేశాల ప్రకారం వీళ్ళ మీద ఇచ్చేశారు. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దానిలో పెట్టిన అద్దెంకి ఆర్డీఓ విజయ్ జ్యోతి కుమారి, అదేవిధంగా దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, అదేవిధంగా జయపొంగులూరు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి అనుచరుడైన సింగారావులపై ఎస్ఐటీ కేసును నమోదు చేయించి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు సంపూర్ణ అభివృద్ధిపై నాగాలాండ్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధన బృందం అధ్యయనం చేపట్టింది. ఐసీఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలో భాగంగా ఏఎస్ఆర్ జిల్లాలోని అరకు, అనంతగిరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను బృందం సందర్శించింది. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బి వెంకటరావు పరిశోధనకులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మౌలిక వసతులు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, స్కిల్ ల్యాబ్లు, ఉపాధ్యాయుల పాత్ర వంటి అవకాశాలను పరిశీలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని శ్రీ నలంద హైస్కూల్ వద్ద ప్రైవేట్ స్కూల్స్ విద్యాసంస్థల నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. బొమ్మిడి బాలసుబ్రహ్మణ్యం, ధూళిపూడి చంద్రశేఖర్, దున్న శ్రీకాంతులను మండలంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్లు, హెచ్ఎంలు, యాజమాన్య సభ్యులు దుస్సాలుపాలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని నూతన కార్యవర్గాన్ని కోరారు. గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పి మల్లవరం శ్రీవాణి విద్యానికేతన్ చందు మాస్టర్ గారిని, అలాగే సెక్రటరీగా దున్న శ్రీకాంత్ గారు, కోరంగా ప్రిపరేటరీ స్కూల్ వారిని, మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. యూనియన్ బలోపేతం కోసం వారందరూ కూడా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం, అలాగే కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది. మన బాలు గారిని ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా శ్రీకాంత్ గారిని, అలాగే గౌరవ అధ్యక్షులుగా చందు గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి ప్రైవేట్ స్కూల్ సమస్యల మీద విశ్రామంగా పోరాడి మా సమస్యలన్నీ పరిష్కరించాలి, ప్రభుత్వం వారికి తెలియజేయడం కానీ, ఇలా సమస్యలు పరిష్కరించుకోవడంలో కానీ అందరికీ శ్రీ నలంద స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నూతన కార్యవర్గంగా శ్రీ నలంద పబ్లిక్ స్కూల్ బాలసుబ్రహ్మణ్యం గారిని, అలాగే నన్ను సెక్రటరీగా ఎన్నుకుని గౌరవ. ప్రకాశం జిల్లా అద్దంకిలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఇండో సోలార్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన 160 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించి 60 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వారి ఈమెయిల్కు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 200 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి 150 మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అందరికీ జాబులు ప్రొవైడ్ చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. వారికి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఇండో సోలార్ చంద్రబాబు గారు వచ్చినటువంటి ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని యువకులందరూ ఉపయోగించుకొని వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడం జరిగింది. నా పేరు వచ్చేసి బాలు, మేము ప్లేస్మెంట్ మేనేజర్. మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఇంటర్నేషనల్ కంపెనీ సోలార్ కంపెనీలో మేము వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము.
చుట్టుపక్కల ప్రాంతాల మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.